పెట్లందు పోషకాల పెట్లు వేరయ్యా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతే ఇవాల్టి హాట్ టాపిక్. నిబంధనల మేరకే కూల్చివేతలు చేపట్టామని, దీనికి ఎవరూ అతీతం కాదని చెప్తున్నారు కాంగ్రెస్ మంత్రులు. అయితే హైడ్రా పేరిట డ్రామాలు ఆడుతున్నారని, వారే పర్మిషన్లు ఇచ్చి ఇప్పుడు వాళ్లే కూల్చేస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. ఎన్ కన్వెన్షన్ వ్యవహారంలో కాంగ్రెస్, బీజేపీ ప్రజాప్రతినిధులు ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఇల్లీగల్గా కూల్చారు, మాకు నోటీస్ ఇవ్వలేదంటే నాకు తెలిసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేసే ప్రతి పనికి ముందుగానే నోటీసులు ఇస్తూ ఉన్నారు. నేరుగా లేక్స్లో కట్టినటువంటి వాటిపైనే ముందుగా చర్యలు తీసుకుంటున్నారు. దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాను. ఈ 10 ఏళ్లలో హైదరాబాద్ నగరానికి సంబంధించిన లేక్స్ అన్నీ ఎన్ని ఆక్రమణకు గురయ్యాయి, ఎన్నింటిలో పెద్ద పెద్ద సంస్థలు వ్యవస్థలు బిల్డింగ్లు కట్టుకున్నారు, టవర్స్ కట్టారు నగరాన్ని లేకుండా అనేది ఇయర్ వైజ్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ పిక్చర్స్ తీయమని చెప్పాను. వాటన్నిటిని తీసి అధికారికంగా వారికి అందిస్తున్నాం. వాటన్నిటిని ప్రజల ముందు కూడా పెడతాం. ఇన్ని లేకులు 2014 అప్పుడు ఉన్నాయి, 2023-24 వచ్చేవరకు ఈ లేకులన్నీ ఆక్రమణకు గురైంది. ఏం చేద్దాం మీరే చెప్పండి. జంట నగరాలతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురైన సమాచారం ఆ స్థానిక ప్రజలకు తెలిస్తే చాలు. ఎంత పెద్దవాళ్ళైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే, ఆ సమాచారాన్ని ప్రభుత్వానికి ఫిర్యాదు రూపంలో చేయండి. అక్కడ సంబంధిత అధికారులు వచ్చి తగిన చర్యలు తీసుకుంటారు. వ్యక్తుల మీద, పార్టీల మీద జరుపుతున్నటువంటి పోరాటం కాదు ఇది. ఒక ప్రభుత్వం ఒక పరివర్తన తేవాలనుకున్నప్పుడు కొద్దిగా కష్టమైన నష్టమైన ఇది తప్పది. ఒకటే చెప్తా ఉన్నాను, హైడ్రాకి సంబంధించి ఈరోజు అనేక రకాలుగా ప్రజల ముందు హైడ్రామా నడుపుతా ఉన్నారు. మరి ఇన్ని రోజులు ఇదే చట్టం ఉంది కదా. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండింది, ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండింది. అప్పుడు ఉన్నప్పటి నుంచి కూడా ఇవన్నీ సంస్థలు, ఇవన్నీ ఇల్లీగల్ యాక్టివిటీస్, చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు కొనసాగాయి కదా. మళ్ళీ అప్పుడు ఎక్కడ పోయినా మీ చట్టాలను అడుగుతాను. అదే వ్యవస్థ కదా. మరి ఆ రోజు మీరు ఉన్నప్పుడే, అధికారం ఉన్నప్పుడే కట్టారు. ఈరోజు తొలగిస్తామంటే ఇన్ని రోజులు ఏ రకంగా కరెంట్ ఇచ్చారు, ఏ రకంగా ట్యాక్సులు వసూలు చేశారు, ఏ రకంగా అనుమతులు ఇచ్చారు, ఏ రకంగా కళ్ళు మూసుకొని అధికారులు, పాలకులు కుమ్ముకై ఈరోజు మరి ఈ యొక్క కట్టడాలన్నింటిలో పెంచి పోషించారో జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపైన మరింతగా లోతుగా చర్చించి దీనిపైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 2007లో 2008లో చెరువుల్ని కాపాడమని సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానం తీర్పిస్తుంది. సుప్రీంకోర్టు చెరువులు ఏడైనా కడితే నోటీసు లేకుండా కూలగొట్టమని చెప్పింది. దానికంటే పెద్ద కోట ఏముంటుందన్న ఈ దేశంలో? దాంట్లో ఇంకా స్టేలు ఏముంటాయన్నా? బరాబర్ కూలగొట్టాల్సిందే. దాంట్లో నో సెకండ్ ఒపీనియన్. నేను అదే జడ్జిలో కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు అనుమతిస్తే నేను వచ్చి ఆర్గ్యూ కూడా చేస్తా. కళ్ళకు బట్ట కట్టుకోవద్దు, దయించి కళ్ళకు ఉన్నటువంటి బట్టను తీసి భాగ్యనగర వాసుల్ని కాపాడేందుకు కోర్టు కూడా సన్నద్ధం కావాలని చెప్పి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తాం. ఎన్ కన్వెన్షన్ మీద గతంలో హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లు ఏమున్నాయి తీసుకొని చూడురు. మీరే మీ దగ్గర ఉన్న మీ రిజిస్ట్రార్లను అడుగుండ్రి. సర్వే చేసి డిమార్కెట్ చేసినాక డిస్మెటల్ చేయమనాలి, కానీ స్టే ఇచ్చుడు ఎందుకండి? ఎవరిని గౌరవించేందుకు స్టే ఇస్తున్నారు అంటే మీకంటే ముందు ఇచ్చినటువంటి జడ్జి ఇచ్చినటువంటి ఆర్డర్ని మనం వద్దందామా?